హాయ్ నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా హోమ్ టూర్ చేస్తున్నానండి. మా ఇల్లు చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇదైతే లివింగ్ రూమ్ అండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే లివింగ్ రూమ్. వుడ్ వర్క్ అయితే ఇలా చేయించుకున్నామండి. టీవీ దగ్గర ఈ విధంగా వుడ్ వర్క్ చేయించుకున్నాం. తర్వాత వచ్చేసి మనకి డైనింగ్ రూమ్ అండి. ఇది ఈ చిన్న ఇక్కడ ప్లేస్లో ఈ విధంగా ఇలా బాక్స్ రెడీ చేశారు. ఇది పైన ఒకటి చిన్నగా ఈ విధంగా రెడీ చేశారండి. వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు. ఇది ఒక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వుడ్ వర్క్ అయితే ఈ రూమ్కి ఈ విధంగా చేయించుకున్నామండి. ఇక్కడ వాష్రూమ్ దగ్గర వచ్చిందండి మిర్రరు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఈ విధంగా ఇచ్చారు. ఇక వాష్రూమ్కి బెడ్రూమ్కి సెపరేట్గా ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందండి. రూమ్ కింద ఉంటుంది చిన్నది. ఇదండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్. ఇది హాల్ నుంచి ఇలా లోపలికి వస్తే ఇక పూజ గది. ఫొటోస్ తక్కువగా ఉన్నాయని అనుకోకండి. ఇవి మాకు కొత్త ఇల్లు కట్టుకున్నామండి, అక్కడికి తీసుకెళ్ళాం అనమాట. అయితే ఇలాగ 2 ఫోటోల దగ్గర ఇలా పూజ చేసుకున్నానండి. తర్వాత ఇంకో బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్ అండి. ఇది కబోర్డ్ వర్క్ అది ఇలా ఉందండి. ఇక్కడ మిర్రర్. ఇది ఈ రూమ్కి ఈ విధంగా చేయించుకున్నాం మిర్రరు. ఇక మన కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో పైన అంతా అలా వుడ్ వర్క్ చేయించుకున్నామండి. కింద అంతా ఈ విధంగా ఉంది. అంతా నీట్గానే సర్ది పెట్టుకున్నాను ఇవన్నీ. కిచెన్ ఈ విధంగా ఉంది చూడండి. స్పూన్లు, గరిటెలు, కప్స్ అన్నీ పెట్టానండి. కొన్ని ఇవి సామాన్లు, గ్లాసులు అవి పెట్టుకున్నాను. ప్లేట్స్ అవి. ఇవి స్టీల్, ఇవి సిమెంట్ సామాన్లు అవి ఇలా పెట్టుకున్నానండి. ఇదైతే మెయిన్ మీకు చెప్పాల్సింది ఇదండి, బియ్యం బాక్స్. బియ్యం అయితే సెపరేట్గా లేకుండా ఇలా కబోర్డ్లో ఫిట్ చేయించేసుకున్నామండి. దీనిలో అయితే చాలా బియ్యం పడుతున్నాయి. ఇలా లోపలికి పెట్టేసుకోవడమే, బాక్స్లో బియ్యం వేసుకొని. తర్వాత వాష్ ఏరియా. మేము అయితే టైల్స్ వాష్ ఏరియాలో కూడా అన్ని టైల్స్ వేయించుకున్నామండి, నీట్గా చేయించుకున్నాం. ఇక్కడ పైన వాషింగ్ మిషన్కి పైన ఒకటి ఈ గ్రిల్స్ కూడా వేయించుకున్నామండి. ఆ గ్రిల్స్ వాషింగ్ మిషన్ పైన ఒక చిన్న కబోర్డ్ కింద కూడా చేయించుకున్నాం. మన బాల్కనీ, మా ఫ్లాట్కి బాల్కనీ అండి. ఇన్వర్టర్ బాక్స్ ఈ విధంగా చేయించాం.
మా తులసి మాత. బయట అయితే వర్షం పడుతుందండి. చాలా కూల్గా ఉంది వాతావరణం అయితే. ఎలా ఉందండి మా హౌసు? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.